హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి నేను 2 టైప్స్లో కర్రీ అయితే చేయబోతున్నాను. ఫిష్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై. బ్యాచిలర్స్ అయినా, కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా, కొత్తగా వంట నేర్చుకుంటున్న వాళ్ళైనా ఈజీగా ప్రాసెస్లో సింపుల్గా అయితే చూపించబోతున్నాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ మొదటిసారిగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు వీడియోలో వచ్చేసి ఫిష్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందామా? వెల్కమ్ బ్యాక్ వాణి బ్లాగ్స్ అండి. సో ఇక్కడైతే నేను ఫిష్ని అయితే ఈ విధంగా ఫ్రెష్గా తీసుకున్నాను. ఇందులోకి కావలసిన పదార్థాలు వచ్చేసి కప్పు పెరుగండి, దాన్ని మజ్జిగలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అల్లం, వెల్లుల్లి వీటిని నేను ఫ్రెష్గా ఎప్పటికీ మిక్సీ పట్టేసుకుంటాను. తర్వాత ఫిష్ అండి, చింతపండు రసం, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి జీలకర్ర కలిపి పేస్ట్ చేసుకున్నాను, టమాటా జ్యూసు, ఆనియన్ పేస్ట్, ఫైనల్గా కొత్తిమీర. ఇవన్నీ అయితే మనం ఇప్పుడు చేసుకోబోయే కర్రీలోకి ఇవన్నీ అవసరం అండి. సో ఫైనల్గా అయితే ఆల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ విధంగా ఉన్నాయన్నమాట. తర్వాతకి నేను ఫిష్ని అయితే శుభ్రంగా కడిగేసుకొని పెరుగుని మజ్జిగలాగా చేసుకున్న దాంట్లో ఒక 15 నిమిషాలు అయితే ఈ విధంగా నానబెట్టేసుకున్నాను. తర్వాత గ్యాస్ పైన ఫిష్ గిన్నె పెట్టేసుకొని 3 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాతకి ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ జీలకర్ర పేస్ట్ అయితే ఇందులోనే వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాతకి ఇందులోకి ఆనియన్ పేస్ట్ వేసుకొని ఆనియన్ పేస్ట్ కూడా ఇందులో కలిసేలాగా పచ్చివాసన పోయి గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. సిమ్లోని ప్రాసెస్ చేస్తే మనకి అడుగంటకుండా మాడిపోకుండా ఉంటుంది. సో మనం ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. తర్వాతకి కొత్తిమీర వేసుకొని కొత్తిమీర కూడా ఇందులో కలిసేలాగా కలుపుకుంటూ మాడిపోకుండా కలుపుకోవాలి. ఈ విధంగా అన్నీ కలిసిన తర్వాతకి ఇందులోకి 2-3 టేబుల్ స్పూన్ల కారం, మీరు ఎంత తింటారో రుచికి సరిపడా కారం అండ్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని ఈ 3 కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇందులోకి ఆయిల్ అనేది పైకి తేలే వరకు సిమ్లోనే ఉంచేసుకొని మాడకుండా బాగా కలిసేలాగా మంచి స్మెల్ వచ్చేలాగా కలుపుకోవాలండి. ఇందులోంచి ఆయిల్ అయితే వచ్చేస్తుంది. ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. బాగా కలిసేలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన రాకుండా బాగా కలిసిన తర్వాతకి మంచి స్మెల్ అనేది మనకు వస్తుంది. ఆ టైంలో ఆయిల్ కూడా పైకి తేలుతుంది. ఆ టైంలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ అయితే ఈ టైంలో వేసుకోవాలన్నమాట. మనకి ఎంత అనేది గ్రేవీ కావాలి అనే దాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ తక్కువ కాకుండా చూసుకొని వేసుకుంటే బాగుంటుంది ఈ టైంలో. ఈ విధంగా మొత్తం కలిసేలాగా ఒక 2 సెకండ్లు కలిపేసిన తర్వాత మూత పెట్టేసుకుంటే మనకి ఇందులోంచి చింతపండు మొత్తం ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఈ టైంలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫిష్ ఉంది కదా, అవి తీసుకొని ఇందులో ఒక్కొక్కటిగా వేసుకొని ఒక్కసారి జస్ట్ అలా టచ్ చేసి మూత పెట్టేసి వదిలేయాలి. మధ్య మధ్యలో అస్సలు గంటతో అయితే కలపొద్దండి. కలపడం వల్ల ముక్క అనేది విరిగిపోతుంది. సో విరిగిపోయి మనకి ముక్క అనేది మంచిగా ఉండదన్నమాట. సో అందుకే కలపకుండా జస్ట్ నార్మల్గా ఇలా కదిలిస్తూ ఉంటే చాలు. నార్మల్గా జస్ట్ అలా అంతే, ఎక్కువగా అయితే అస్సలు కలపొద్దు అనమాట. ఇందులో నుంచి కొంచెం వాటర్ కూడా వచ్చేస్తుంది. సో ఆ వాటర్ కూడా బాగా ఇంకిపోయేలాగా వేయించుకోవాలి, మరిగించుకోవాలి. తర్వాత మనకి ఎంతవరకు అయితే సరిపోతుంది గ్రేవీ అని తెలుసుకున్న తర్వాత ఇంతవరకు ఓకే మనకి అనుకున్న టైంలో కొద్దిగా మెంతి పొడి వేసుకొని తర్వాతకి ధనియాల పొడి, గరం మసాలా పౌడర్, వీలైతే ఫిష్ మసాలా ఉంటే ఫిష్ మసాలా కూడా ఈ టైంలో వేసుకొని ఒక్కసారి గరిటెతో కలపకుండా స్కిప్ అయిందండి, మూత పెట్టేసి మన క్లాత్ ఉంటుంది కదా, క్లాత్ తోటి జస్ట్ అటు ఇటు ఊపితే
మంచిగా కలిసిపోతుంది మొత్తం. గరిటెతో అయితే అస్సలు కలపొద్దు, కలిపితే ముక్క అనేది విరిగిపోతుందండి. సో ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే కర్రీ వచ్చేసింది. ఫైనల్గా ఇంకా మనం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చేపల గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఫిష్ ఫ్రై అనమాట. నేను ఫిష్ కర్రీ చేస్తుంటేనే మా హస్బెండ్ పిల్లల కోసం ఫ్రై చేయాలి అనేసి మా సార్ అయితే ఈ విధంగా ఒక 5-6 పీసులు అయితే పక్కన తీశారు. ఫిష్ ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకున్న తర్వాతకి ఇందులో అల్లం పేస్టు, పసుపు అండ్ కారం అండ్ సాల్ట్, గరం మసాలా అండ్ కొద్దిగా ధనియా పౌడర్, ఫైనల్గా అయితే ఆయిల్ అయితే వేసి మొత్తం మ్యాగ్నేట్ చేశారనమాట. మొత్తం కలిపేశారు. ఇవన్నీ ఫిష్కి పట్టేలాగా మంచిగా కలిపేశారనమాట. ఇవన్నీ కలిపేసి ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేశారు. నేను ఒక పక్క ఫిష్ కర్రీ చేస్తుంటే మా హస్బెండ్ అయితే వన్ సైడ్ అయితే ఈ ప్రాసెస్ అంతా చేశారనమాట. సో పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఈ విధంగా చేశారంటే. చూడండి చాలా అంటే చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. ఈ విధంగా మొత్తం ఫిష్కి అయితే ఈ ఐటమ్స్ అన్నీ పట్టేలాగా బాగా పట్టించాలన్నమాట. ఇవన్నీ పట్టించిన తర్వాత పక్కన పెట్టేస్తే మనకి మొత్తం అనేది పట్టేసి ఫిష్కి మొత్తం పట్టేసి ఉంటుందన్నమాట ఇదంతా. సో ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాతకి 10 నిమిషాల తర్వాత గ్యాస్ పైన ఒక చిన్నపాటి ఫిష్ కర్రీ గిన్నె అయితే ఉందన్నమాట. సో అందులో అయితే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నారు. ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న ఫిష్ ఉంది కదా, సో ఆయిల్ వేడైన తర్వాతకి డైరెక్ట్గా ఈ విధంగా అయితే వేశారనమాట. ఈ విధంగా మొత్తం ఫిషెస్ అన్నీ వేసుకొని ఫైనల్గా మనకి కొంచెం గ్రేవీ అనేది ఉంటుంది కదా ఫిష్ పట్టిన తర్వాత కూడా, ఆ గ్రేవీ కూడా పైన వేసేసుకున్నారనమాట. సో మొత్తం ఇందులో ఒకేసారి మిక్సీ పట్టేసుకున్నాం కాబట్టి, అంటే మిక్సింగ్ చేసుకున్నాం కాబట్టి అన్ని ఫిష్కి అయితే మంచిగా పట్టేస్తాయండి. ఈ విధంగా చేయడం వల్ల పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారనమాట. సో ఒక్కొక్కటి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా ఫైనల్గా వేసుకొని మిగిలిపోయిన గ్రేవీని కూడా ఇలా పైన అయితే వేసేసుకొని మూత పెట్టేసుకోవడమే అండి. సిమ్లోని ప్రాసెస్ అంతా చేసుకుంటే మనకి ముక్క అనేది మంచిగా బాయిల్ అవుతుందండి. ఇవి ఒకసారి ఒక 5 మినిట్స్ 2-3 మినిట్స్ తర్వాతకి మనం చిన్నగా ఫిష్ ముక్కని ఈ విధంగా కడుపుతూ చిన్నగా తీయాలండి, లేదంటే ముక్క విరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో అందుకోసమే చిన్నగా ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. ఒక సైడ్ ఉడుకుతుంది కాబట్టి ఇంకొక సైడ్కి వేగిపోయిన తర్వాతకి ఈ విధంగా టర్న్ చేసుకుంటూ మధ్య మధ్యలో మనం చూసుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకున్నామంటే మనకి ఫిష్ అనేది విరిగిపోకుండా మంచిగా బాయిల్ అవుతుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆల్ ఇంగ్రీడియంట్స్ ఇందులో ముందుగానే కలిపేసామన్నమాట. అండ్ ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టేసాం కాబట్టి మనకు అన్నీ పట్టేసాయి. సో ఈ టైంలో మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. నార్మల్గా సిమ్లోని ఇవన్నీ ఈ విధంగా ఉడికించుకుంటే మనకి ఎంతో రుచికరమైన ఫిష్ ఫ్రై అయితే రెడీ అవుతుందండి. నిజంగా చెప్పాలంటే నా పిల్లలు అయితే మంచిగా తినేశారు. అసలు నా కర్రీ కంటే మా హస్బెండ్ చేసిన ఫ్రైనే తినేశారనమాట. చాలా ఇష్టంగా తిన్నారు. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. సో చూసేయండి, ఈ విధంగా ఒక్కొక్కటి కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. పచ్చి వాసన అయితే పూర్తిగా పోవాలండి, లేదంటే పిల్లలకి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఫైనల్గా అయితే మా హస్బెండ్ ఈ విధంగా కొత్తిమీర వేసి స్టవ్ అయితే ఆఫ్ చేశారనమాట. సో ఫైనల్గా ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ రెండిట్లో ఏ కర్రీ నచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.